వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో దరఖాస్తులను నాణ్యతతో వేగంగా పరిష్కరించాలి. 276 అర్జీదారులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన రైతుల నుండి ఒడ్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మొహం చాటేసిన వ్యాపారికి న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. నంద్యాల ఫారెస్ట్ ఎఫ్డీ ఆఫీస్ ఎదుట ఫారెస్ట్ అధికారుల వైఖరిని నిరసిస్తూ నిరసనకారులు అల్లి రోడ్డుపై మేదర కులస్తులు ఆందోళన. టీడీపీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లడమే వైసీపీ నాయకులకు పనిగా మారిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాల్సిందే. విబీజీ రామ్జీ చట్టం రద్దు చేయాలి. వామపక్ష నాయకుల హెచ్చరిక. ఆలగడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బివి రమణ బాధ్యతలు. శాంతి భద్రతలేన లక్ష్యం. పోలీసు నిబంధనలు మారిస్తే మాత్రం చర్యలు తప్పవు. కలెక్టర్ గారు, నా బిడ్డకు పింఛన్ ఇప్పించండి. నడవలేదు, తినలేదు, మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ తల్లి. నంద్యాల జిల్లా దోర్నిపాడు సమీపంలో పొలంలో కృష్ణ జింక మృతికి గల కారణాలపై విచారణ చేపట్టిన బనగానపల్లె డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మక్బుల్. నంద్యాల పట్టణంలో మీవా ఉమెన్స్ సెలూన్ ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించే ప్రతి దరఖాస్తును అత్యంత నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి పారదర్శకతతో అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించే విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాలను సందర్శించి పర్యవేక్షించిన నేపథ్యంలో అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని తెలిపారు. రీఓపెన్ అయిన దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఓఏలో ఉన్న అర్జీలు, విఐపి గ్రీవెన్స్లను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. చాలా డిఫరెన్స్ కనపడింది. ఎప్పుడు కూడా నంద్యాల డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ బాగుండాలి. 26 డిస్ట్రిక్ట్స్లో టాప్ 10లో ఉండాలి. బట్ టాప్ 5లో ఉంచడానికి ది బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి అని మిమ్మల్ని ఎప్పుడు అడిగేదాన్ని. లాట్ ఆఫ్ పారామీటర్స్లో వీ వర్ ఇన్ టాప్ 5 అండ్ మోస్ట్లీ ఇన్ టాప్ 10 ఎక్సెప్ట్ 1 or 2. కానీ ఈ ఎఫర్ట్ సరిపోదు. ఇంకా చాలా గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ కానీ ఆనరబుల్ సీఎం గారి ఎక్స్పెక్టేషన్ కానీ మన జిల్లా రీచ్ అవ్వడానికి మనం పెట్టిన ఎఫర్ట్ సరిపోదు. ఇంకా చాలా డెప్త్లో వర్క్ చేయాల్సి ఉంది. చాలా ఇష్యూస్ పైన ఇంకా మనం ముందుకు వెళ్ళాల్సి ఉంది. మీరందరూ కూడా 2 days కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫాలో అయ్యి ఉంటారు. మీ డిపార్ట్మెంట్కి ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్స్ ఏమున్నాయో అవన్నీ నోట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. బట్ టోటల్ 2 days కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో నేను నోట్ చేసుకున్నవి 118 అంశాలు ఉన్నాయి. 118 అంశాలని నేను కన్సోలిడేట్ చేశాను. కొన్ని కలెక్టర్ లెవెల్, కొన్ని జేసీ లెవెల్ ఉన్నాయి. అవి మేము సెపరేట్గా డిస్కస్ చేసుకుంటాం. సో నేను మీకు 95 డైరెక్షన్స్ గివెన్ బై ది ఆనరబుల్ సీఎం గారు అండ్ ద ఐటమ్ ఆఫ్ వర్క్, దాన్ని అటెండ్ అవ్వాల్సిన కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరు అన్నది రెడీ చేశాను. ఇది ముందు మీకు పంపలేదు. నేను బ్రీఫ్ చేసిన తర్వాత యూ విల్ గెట్ దిస్ కాపీ, సాఫ్ట్ కాపీ మీకు వస్తుంది.
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపూర్ గ్రామ రైతులు వ్యవసాయము వలన జీవనం చేస్తున్నాము. మేము 2023 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మేము మా పొలములో పండించిన వడ్లు మినుములు మా గ్రామస్తుడు అయిన వంగాల వెంకటరామిరెడ్డి ద్వారా వ్యాపారస్తులు అందరము వడ్లు జొన్నలు ఇవ్వటం జరిగింది. అయితే గత సంవత్సరం నుండి బకాయిలు చెల్లించలేదు. అప్పటి నుండి మేము వంగాల వెంకటరామిరెడ్డి ద్వారా అనేక పర్యాయములు పైన తెలిపిన వారి చుట్టూ తిరిగి మాకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. చివరకు మాకందరికీ చెక్కులు ఇచ్చినారు. వారి మాటలు నమ్మి మేము చెక్కులు తీసుకుని ఆత్మకూరు స్టేట్ బ్యాంకులో ప్రెజెంట్ చేయగా ఆ చెక్కులు చెల్లలేదు. అంతలో మేము ఆత్మకూరు మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసులు వేసినాము. అయినను వారు కోర్టుకు హాజరు కానందున మెజిస్ట్రేట్స్ NBW వారెంట్ జారీ చేసినారు. సదరు వారెంట్ తీసుకుని కోర్టు కమిషనర్ ద్వారా అనేక సార్లు మేము పట్టుకున్నట్టుకు ప్రయత్నించినా వారు తప్పించుకుని తిరుగుతున్నారు. రైతులందరము కష్టపడి పండించిన పంటకు బకాయిలు ఇయ్యకుండా తిరుగుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు స్పందించి మా డబ్బులు ఇప్పించవాలని, లేకుంటే ఆత్మహత్య శరణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయటం జరిగింది. మాది అబ్దుల్లాపురం గ్రామము. నా పేరు వెంకటరామిరెడ్డి. మేము వెలుగోడు మండలంలో అబ్దుల్లాపురం గ్రామం వెలుగోడు కొన్ని పల్లెలలో చిన్న చిన్న వ్యాపారం చేస్తూ ఉంటాము. వ్యాపారం చేస్తూ విజయవాడలో సుబ్రహ్మణ్యం గుప్తా అనే ఒక అతనికి ఒక 32 లారీలు ఒడ్డు తోలినాము. ఒక లారీ మినుములు, ఒక లారీ బియ్యం తోలినాము. అతను మాకు దాదాపు 3 కోట్ల చిల్లర బ్యాలెన్స్ రావాల్సిండగా 2 కోట్ల 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. 1,66 లక్షల బ్యాలెన్స్ ఉన్నాడు. ఆ బ్యాలెన్స్ కోసం 2023 నుంచి మనను అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని తిప్పుతూ ఉన్నాడు. కానీ ఇది ఇవ్వలేదు. అక్కడ పిల్ల సుధాకర్ అనే ఒక లాయరు విజయవాడలో, ఆయన దగ్గరికి వెళ్తే నేను తెస్తా మీ పంచాయతీ, మీకు ఇంత ఇస్తా అంటే తీసుకొని అన్నాడు. లేదు సార్ మాకు అంత అవసరం లేదు, మాకు ఇవ్వాల్సింది మొత్తం రావాలి అసలు వడ్డీ అంటే, ఏడంటే మీరు కోర్టులో తీసుకుపోయినాడు. మాకు వాళ్ళు చెక్కులు ఇచ్చారు. 9 మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. 32 మంది రైతులు కలిపి 11 మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు బ్యాంకులో వేస్తే చెక్ బోనస్ కేసు అయింది. చెక్ బోనస్ కేసు అయినాక అరెస్ట్ వారెంట్ ఇచ్చింది కోర్టు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత మేము విజయవాడ అతని ఒక లాయర్ని అపాయింట్ చేశారు కోర్టు. ఆయన తీసుకొని వెళ్తే అక్కడ ఈ పిల్లా సుధాకర్ అనే లాయరు వాళ్ళని దొరకకుండా దాపెడుతున్నాడు. దానికోసమని మేము ఇక్కడ ఎస్పీ గారు కంప్లైంట్ చేసి పోలీసుల ద్వారా పట్టుకొని రావాలని కోర్టుకు ఇక్కడ స్పందనలో ఎస్పీ గారిని వచ్చడానికి ఇక్కడికి వచ్చాము. అబ్దుల్లాపురం గ్రామం వంగాల నాగేశ్వరెడ్డి. నేను ఒక రైతును. వెంకటరామిరెడ్డి ద్వారా వెంకటరామిరెడ్డికి మేము వడ్లు వేసినాము. వడ్లు వేస్తే మాకు డబ్బులు ఇవ్వలేదు. ఏమి ఇన్నాళ్ళ నుంచి డబ్బులు ఇవ్వలేదు, మాకు ఇబ్బంది ఉంది, రైతులం కదా. 30 మంది రైతులు, సుమారు 30 మంది రైతులు అందరం కలిసి మాసులు వేస్తే డబ్బులు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమి అడిగితే, అక్కడ సుబ్రహ్మణ్యం అని విజయవాడ వాళ్ళకి సరుకు తోలేము, వాళ్ళకి సరుకు వేసినాం, డబ్బులు రాలేదంటున్నాడు. రైతుల పరిస్థితి ఎట్లా అని ఇబ్బంది పెడుతున్నారో మరి అంటే, మీరందరూ కలిసి ఎస్పీ దగ్గరికి రండి, ఎస్పీ న్యాయం చేస్తాడు. నేను ఎంత తిరిగినా అక్కడి నుంచి డబ్బులు రావడం లేదు నాకు. కాబట్టి మాకు ఈ విధంగా మీడియా ద్వారా ఎస్పీ ద్వారా న్యాయం జరుగుతుందని వచ్చి రైతులను చూసుకుని వచ్చినాము. రైతులు అందరం కలిసి వచ్చినాము. న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. నా పేరు సురేష్ బాబు. మాది నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామం. మేము వడ్లు వ్యాపారస్తునికి ఇవ్వడం జరిగింది వెంకటరామిరెడ్డి గారికి. మన ద్వారా డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడం లేదు. అక్కడ మేము అక్కడ పైకి విజయవాడకు పంపించినాము. అక్కడ అతను ఇవ్వడం లేదు, సుబ్రహ్మణ్యం అతను. అందుకు మనం ఎస్పీ దగ్గరికి వెళ్ళాలి. అందరము ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ సార్ దగ్గర మనకు న్యాయం జరుగుతుంది. ఈ విధంగా దాదాపు 1,66 లక్షలు డబ్బులు ఇవ్వాలి అని మనం సార్ దగ్గర కలిసాము. ఎస్పీ సార్ దగ్గర అంటే ఇక్కడికి వచ్చాము. మాకు ఎస్పీ సార్ గారు న్యాయం చేస్తారని ఈ స్పందన ద్వారా కంప్లైంట్ చేయడానికి వచ్చాము. నంద్యాల ఫారెస్ట్ FD కార్యాలయం ఎదుట మేదర కుల వృత్తుల వారు ఆందోళన చేపట్టారు. ఫారెస్ట్ అధికారుల వైఖరిని నిరసిస్తూ నిరసనకారులు అల్లి రోడ్డుపై మేదర కులస్తులు ఆందోళన చేశారు. మేదర కులస్తులు తయారు చేసిన వస్తువులను తరలిస్తున్న లారీలను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. తమ లారీలను వెంటనే విడుదల చేయాలని కర్నూలు కడప జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సొసైటీలను ఏర్పాటు చేసి కుల వృత్తుల వారికి కావలసిన వెదురు అటవీ అధికారులు సప్లై చేయాలని డిమాండ్ చేశారు. కుల వృత్తుల వారికి మద్దతుగా శ్రీశైలం టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. కాబట్టి ఇప్పుడు మా లారీలను తక్షణమే వదిలిపెట్టాలి. మాకు మా పేదలందరికీ కూడా కేవలం ఈ సబ్సిడీ పైన వెదురును సప్లై చేసి మా పేదల జీవనోపాధిని కాపాడాలా. కానీ మేము అధికార పక్షం నుండే గాని ప్రతిపక్షం అనేది నిద్రపోతుంది. వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థాల కోసం తిరుగుతున్నారే తప్ప ఇలాంటి పేదలకు ఇబ్బంది జరుగుతుంటే ప్రతిపక్షం అనేది ఉందే.
ప్రతిపక్షం లేదా అనేది కూడా అర్థం కావడం లే. ఎక్కడైనా ప్రాబ్లం జరిగితే ప్రతిపక్షం ఉండాలా, అలాంటిది మేమే అధికార పక్షమే వచ్చి రోడ్ల మీద కూర్చునే పరిస్థితి ఇచ్చింది. అంటే ఆ పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం. మా పరిస్థితి ఇది. కాబట్టి ఎఫ్డీ గారైనా కానీ, ఫారెస్ట్ అధికారులైనా కానీ, పోలీస్ అధికారులైనా కానీ, జిల్లా యంత్రాంగం అయినా కానీ మా లారీని తక్షణం వదిలిపెట్టాలా. ఫైన్లే కావాలంటే పర్మనెంట్ లేని దాంట్లో ఫైన్ లేండి, పర్మనెంట్ ఉండే దాంట్లో చూసి మీరే వదిలిపెట్టాలా. ఆ పర్మనెంట్ ఉండయా లేదా అనేది మీరే అందరూ కూడా ప్రజలు కానీ, పత్రికా విలేకరులు కానీ మొత్తం దీని మీద ఒక నిర్ణయం తీసుకొని పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము ఇక్కడ కూర్చుంటున్నాము. కాబట్టి అందరూ కూడా మేము ఎంతసేపునే దీని మీద శాంతియుతమైన ధర్నా చేస్తున్నాం. కాబట్టి మాకు అందరు సహకరించాలని కోరుకుంటూ జనాన్ని గాని, వచ్చే లారీలు గాని, ట్రాఫిక్ వాళ్ళు గాని వాళ్ళ ఇబ్బందులకు కొంచెం ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని అందరూ క్షమించి ఈ పేదల ఆక్రోశాన్ని, పేదల ఆవేశాన్ని అర్థం చేసుకుని లారీలో మొదలుపెట్టే ఏర్పాటు చేయాలని అందరూ మా ఊళ్ళల్లో వచ్చినారు. దీనికి సరైన సమాధానం వచ్చేలాగా మా ఊళ్ళు ఇక్కడి నుంచి పోలేరు. మాకు సరైన సమాధానం రావాలని కోరుకుంటూ ఈ ధర్నాను మా లారీలో వచ్చేలాగా కూడా అందరు ఇక్కడే కూర్చుంటారని మరొకసారి చేసుకుంటాం. టీడీపీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లడమే వైసీపీ నాయకులకు పనిగా మారిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మాట్లాడుతూ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గుడిమఠం చేతుల్లో ఉందని, దీనికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో ఎండోమెంట్లో ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మఠంలోకి మార్చేశారు. ఎలాంటి టెండర్ వేయాలన్నా మఠం వారి ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నారు. ఇందులో తాము ఏదో నేరాలు ఘోరాలు చేసినట్లు ఓ పత్రిక, టీవీ ఛానళ్లలో ఇష్టారాజ్యంగా రాశారని తెలిపారు. టెంకాయల టెండర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు కూడా పాల్గొంటారన్నారు. అలాగే జుట్టుకు సంబంధించిన టెండర్లలో కూడా గొడిగెనూరుకు చెందిన మహిళ ఎన్నో ఏళ్లుగా పాల్గొంటుందన్నారు. ఈమె వైసీపీ ప్రభుత్వంలో కూడా టెండర్లు పాల్గొంటుందన్నారు. గతంలో గంగుల కుటుంబీకులే సర్పంచులుగా ఉన్నారన్నారు. టోల్గేట్ విషయంలో రేట్లు పెంచింది గంగుల అనుచర సర్పంచ్ కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కిరాణా షాపుల్లో నాటుసారా అమ్ముతున్నారని, అసత్యపు ప్రచారం చేస్తున్నారని, ఎక్కడైనా నాటుసారా అమ్మినా విక్రయించినా పీడీ యాడ్ పెట్టమని పోలీస్ అధికారులను కోరామన్నారు. అహోబిలంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా లాడ్జీలు కట్టారని, తెలుగు గంగ, కేసీ కాలువ భూములు ఆక్రమించుకున్నది వైసీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. జరిగింది ఒకటి వచ్చేసి పెనుకొండ వెంకట రమణ, రెండోది విష్ణువర్ధన్ రెడ్డి. ఈ పెనుకొండ వెంకట రమణ ఎవరు అంటే, ఈ పెనుకొండ వెంకట రమణ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి. గంగుల నానితోటి చాలా దగ్గరగా ట్రావెల్ చేసే వ్యక్తి. ఇతను కూడా టెండర్లో పార్టిసిపేట్ చేసినాడు. మరి మేము భయభ్రాంతులకు గురి చేస్తే మీ వైసీపీ వాళ్ళు ఎట్లా దాంట్లోకి ఎంటర్ అయినారు? మాకు అనుసైకల్లోనే అన్ని జరుగుతుందంటే ఏ విధంగా ఈయన పార్టిసిపేట్ చేయగలిగినారు? ఒకటి. రెండు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన టెండర్, బాక్స్ టెండర్, ఇది కూడా ఓపెన్ టెండర్లు కాదు, బాక్స్ టెండర్. బాక్స్ టెండర్లో వైసీపీ నాయకులకి రాలేదంట, వేరే వ్యక్తులకు వచ్చిందని చెప్పి వీళ్ళ బాధంతా, సాక్షి బాధంతా. వైసీపీ వాళ్ళకి వస్తేనే కరెక్ట్గా జరిగినట్టు, లేకపోతే ఏదో దౌర్జన్యం జరిగినట్టు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాయడం జరిగింది సాక్షిలో. దీనికి ఏమని సమాధానం చెప్తారు? ఈ 15 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఎవరు ఉండింది? ఇప్పుడు కూడా సర్పంచ్, అహోబిలంలో సర్పంచ్ ఎవరు? గతంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో హయాంలో గవర్నమెంట్ కింద ఉన్నప్పుడు కూడా అహోబిలం టెంపుల్ అప్పుడు ఎవరు హయాంలో జరిగింది? వైసీపీ ప్రభుత్వం. ఈమె వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టెండర్లు పాడింది. అంటే అప్పుడు వైసీపీ వాళ్ళకి ఇచ్చినట్టుంది, మాకు కూడా ఇచ్చారని చెప్పి వాళ్ళు పొరపాటు పడినట్టున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి టెండర్లు పిలిచారు జుట్టుకి సంబంధించి. దాంట్లో మళ్ళీ మా వాళ్ళు ఏదో జుట్టు తీసుకొని బయట అమ్ముకొని ఏదో పిచ్చిరాకలు రాస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి నేను అధికారంలో ఉండింది, ఇప్పుడు కాకుండా మంత్రిగా ఉన్నది 2 సంవత్సరాలే. దానికన్నా ముందు ఎవరు ఉండింది? గంగుల కుటుంబం కాదా అధికారంలో ఉండింది? గంగుల కుటుంబం సంబంధించిన వాళ్ళ కాదా సర్పంచ్గా ఉండింది? అప్పుడు ఎవరి హయాంలో
ఈమె టెండర్లు వేసినారు, అప్పుడు మీకు ఇచ్చిన 20 లక్షలు అని సంగతి కూడా సాక్షి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించి విబిజి రామ్జీ పేరు మార్పు చేసి చట్టం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాలపై 40% నిధుల భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నూనెపల్లి జంక్షన్ నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అనంతరం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డ్రామా పిడి సూర్యనారాయణ గారికి ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామచంద్రుడు, నరసింహనాయక్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా నాయకులు వెన్న బాలవెంకట్, వామపక్ష ప్రజా సంఘాల నాయకులతో పాటు 100 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేటర్ సంస్థలకు రుణాలకు 11 సంవత్సరాల కాలంలో 17 లక్షల కోట్లకు పైగా చేయించిందని, కానీ దేశం అభివృద్ధి చెందాలంటే పల్లె ప్రాంతాల అభివృద్ధి చెందాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏకైక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయటం కోసం గత 11 సంవత్సరాల కాలంలో అరాకొరా నిధులు కేటాయించి పూర్తిగా ఎత్తివేయాలని దురుద్దేశంతో విబిజి రామ్జీ అనే పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ముఖ్యంగా నేడు పార్లమెంటులో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి జీరామ్జీ బిల్లు వలన గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడంలో కేంద్ర ప్రభుత్వము చాలా కుతూహలంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఈ జీరామ్జీ బిల్లు ప్రవేశపెట్టడం వలన రాష్ట్రాల పైన 40% అదనంగా భారం వేయబోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో కేవలం 40 కోట్లు కేటాయించి ఇవ్వాలంటే కూడా చాలా వరకు పెండింగ్ లో బిల్లులు ఉంచేటువంటిది. ఈ రోజు 4,000 కోట్లు చెల్లించాలంటే ఈ పథకాన్ని నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తీసివేయడము, మహాత్మా గాంధీని అవమానించడమే. ఎందుకంటే వీళ్ళ కపట బుద్ధి బయటపడడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తూ మేము గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులము, ఏ విధంగా ఈ పథకాన్ని కొనసాగిస్తాము అనేటువంటి రీతిలో ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు సంకేతాన్ని ఇచ్చింది. కాబట్టి ఇప్పటికైనా భారతదేశం అంతా గాంధీ గారిని జాతీయ పితగా కొలుస్తుంటే బీజేపీ మాత్రము మేము గాంధీని పేరు పెట్టి పిలువము, అటువంటి పథకం ఏది ఉన్నా కూడా మేము రద్దు చేస్తామనేటువంటి రీతిలో ఈ రోజు గాంధీని అవమానిస్తుంది. కాబట్టి ప్రజలంతా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చకపోతే రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేసి పీడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో తమకున్నటువంటి సంఖ్యాబలాన్ని ఆసరా చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, కౌలు రైతుల కడుపులు కొట్టే విధంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ రామ్జీ పథకాన్ని ఈరోజు తీసుకువచ్చింది. ఈ పథకం బిల్లు తీసుకురావడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, కూలీలకందరికీ కూడా ఉపాధి లేకుండా పోతుంది. అనేక సంవత్సరాల నుండి ఈ దేశంలో కనీసం తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, వామపక్ష పార్టీ నాయకులందరూ పోరాడి ఈ పథకాన్ని సాధించుకుంటే ఈ పథకాన్ని నీరు కార్చే విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు గతంలో ఈ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ 10% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ కార్మికులకందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి ఉండేది. నేడు ఈ రోజు రామ్జీ బిల్లు తీసుకురావడం వల్ల కేంద్ర
ఆలగడ్డ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బివి రమణ సోమవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. అలాగే యువతకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ తప్పుదారులు పట్టకుండా సానుకూల దిశగా నడిపించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి వేగంగా స్పందించి మెరుగైన పోలీస్ సేవలు అందిస్తామని సిఐ బివి రమణ హామీ ఇచ్చారు. నమస్తే అండి, నా పేరు బివి రమణ, సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈరోజు ఆలగడ్డ రూరల్ సిఐగా ఛార్జ్ తీసుకున్నాను. గతంలో రాజంపేట రూరల్ సిఐగా వర్క్ చేసినాను. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇదే విధంగా ఇక్కడ ఆలగడ్డ రూరల్ పరిధిలో 4 స్టేషన్లు ఉన్నాయి. ఈ 4 స్టేషన్లోనూ శాంతి భద్రతలు కాపాడడంలోనూ, ప్రజల మాన ప్రాణాలు ఆస్తులను రక్షించడంలో ఎలాంటి రాజీ పడుకోకుండా నా వంతు కృషి నేను ఇది చేస్తాను. ఇదే విధంగా ఎవరైనా ఏదైనా నాతో మాట్లాడాలనుకున్నా, చేయాలనుకున్నా డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చును. నాకు సాధ్యమైనంత వరకు నేను పరిష్కరించి చేసేందుకు ప్రయత్నం చేస్తాను. గ్రామాలలో ఎవరైనా అల్లరి సృష్టించినారనుకోండి, వాళ్ళ మీద చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాము. ఎంత దూరమైనా పోతాము. పీడీ యాక్టులు పెట్టి బహిష్కరణ దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా చూసుకోవడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఉంటే డైరెక్ట్గా వచ్చి సమస్యలని నా దగ్గర చెప్పుకోవచ్చు. కలెక్టర్ గారు, నా బిడ్డకు పింఛన్ ఇప్పించండి, నడవలేదు, తినలేదు, మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ తల్లి. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆత్మకూరు ఉత్తరామాపురం గ్రామానికి చెందిన సయ్యద్ తమ కొడుక్కి పింఛన్ 6,000 రూపాయలు వస్తుందని, 15,000 రూపాయలు చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఎవరు కూడా పట్టించుకోవటం లేదని, నా కొడుకు పూర్తిగా వికలాంగుడు, నడవలేడు, అధికారులు చూసినా చూస్తాం ప్లే అంటూ కాలయాపన చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎంతో మందికి సమస్య ఉందంటే స్పందిస్తున్నారని, ఈరోజు మా కొడుకుని తీసుకుని జిల్లా పరిష్కార వేదికకు తీసుకురావటం జరిగిందని కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జిల్లా కార్యాలయం వద్ద వారిని చూసి ప్రజానీకం భావోద్వేగానికి లోనయ్యారు. ఆ పిల్లవాడు అమ్మా అమ్మా అంటూ ఆకలవుతుంది అంటూ ప్రాధేయపడుతుంటే ఈ కష్టం మరొకరికి రాకూడదు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీరికి న్యాయం చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లారాంపురం మాకి 6,000 పింఛన్ వస్తుంది. 6,000 పింఛన్, 15,000 పింఛన్ కోసం తిరుగుతున్నాం. 6-7 సార్లు అయ్యా, అయితే కూడా మాకి వస్తలేదు. సీఎం కూడా మేము కలిసి వచ్చినాం సార్. మేము ఆడ మల్యాల డ్యామ్ కాడ వచ్చింటే ఆడ కూడా కలిసినాం. ఆడ కూడా కలిసి కూడా రాలేము. ఏమంటున్నారు? చూద్దాంలే, చేద్దాంలే అంటున్నారు. జనవరి తర్వాత 15వ తేదీ మళ్ళా సార్ డాక్టర్లతో కలిసి మళ్ళా అప్పుడు పెడదాంలే అంటున్నారు. అంతే. ఇంకా అదే ఎత్తుకొని తిరిగి ఎవరు పట్టించుకుంటున్నారు సార్. ఎన్నిసార్లు తిరుగుతున్నాం మేము. తిరుగుతుంటే కూడా ఏం లేదు సార్. నయం చేస్తారని వచ్చినాం. అక్కడ కలెక్టర్ కాడ నయం చేస్తారని వచ్చినాం సార్. అయితే కూడా ఏం చెప్పలేదు. మీరే దయచేయాల మేడమే, దయచేయాల మేడం. మాకి మీకోసమే అంత దూరం నుంచి వచ్చినాం సార్. మేడం మేము మీరే చేయాలి మేడం. ఎట్లు ఏమన్నా కానీ. నా సయ్యద్ ఖాయాపిరా, ఉత్తరామాపురము, శ్రీశైలం ఆత్మకూరు, ఉత్తరామాపురం మేడం మాది. మేము 5-6 సార్లు తిరిగినాం మేడం. వీడికి తిరగబట్టి 4 సంవత్సరాల మేడం. మాకు న్యాయం చేయాలా మేడం. మా పిల్లోడికి 6,000 పింఛను వస్తుంది, 15,000 పింఛను ఇవ్వబడును అని మేము తిరుగుతున్నాం మేడం. హాస్పిటల్కి తిరిగినాము, అన్ని తిరిగినాం మేడం. మీరే చేయాలా మేడం. మేము జగన్ ప్రభుత్వంలో నుంచి తిరుగుతూనే ఉన్నాం మేడం. రాలేదు మాకు పింఛను మా బాబుకి. కలెక్టర్ అమ్మ మీరే న్యాయం చేయాలా మేడం. మాకు మీరే దయదలిచి చేపియాలా పింఛను. నంద్యాల జిల్లా దోర్నిపాడు సమీపంలోని పొలంలో కృష్ణ జింక మృతి. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించిన దోర్నిపాడు పోలీసులు జింక మృతికి గల కారణాలపై విచారణ చేపట్టిన బనగానపల్లె డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మక్బుల్ కుక్కల దాడితో మగ కృష్ణ జింక మృతి చెందినట్లుగా అనుమానిస్తున్న ఫారెస్ట్ అధికారులు. మృతి చెందిన కృష్ణ జింకకు పోస్ట్ మార్టం నిర్వహించనున్న పశు వైద్యాధికారి.
Check out the 2026 Honda HR-V, Honda's latest compact SUV that's turning heads with its bold, sporty. The new Mahindra Bolero Neo features a number of changes. Its price range starts at just $849,000. నంద్యాల పట్టణంలోని మీవా ఉమెన్స్ సెలూన్ ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పెద్ద పెద్ద పట్టణాలు మెట్రో నగరాలకు పరిమితమైన బ్యూటీ పార్లర్లను నంద్యాల పట్టణంలో కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఇది అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. మహిళలు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమన్నారు. నంద్యాల జిల్లా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి, బోయలకుంట్ల శ్రీకాంత్ రెడ్డి, చాంద్ బాషా, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఒక కొత్త మహిళలకి కొత్త సలూన్ రావడం అనేది నిజంగా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించిన ఓనర్స్, ప్రౌడ్ ఓనర్స్ మౌనిక అండ్ సింధు, నిజంగా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సలూన్ చూసిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో మహిళలకి బ్యూటిఫుల్ గా అంటే అందంగా కనిపించేదానికన్నా కాన్ఫిడెంట్ గా కనిపించడం చాలా చాలా ముఖ్యము. సో ఐ హోప్ వీళ్ళ క్లయింట్స్ అందరూ కూడా కాన్ఫిడెంట్ గా ఇక్కడికి వచ్చి సర్వీసులు యూజ్ చేసుకొని, అదే విధంగా ఈ ప్రాంతంలో ఇటువంటి సలూన్స్, ఇటువంటి ఆంటర్ప్రినర్షిప్ చాలా చాలా అవసరము. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడమే కాకుండా అండ్ వీళ్ళు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీవా ఈ హెయిర్ బ్యూటీ సెలూన్ కి అందరూ కూడా, మహిళలందరూ కూడా ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మౌనిక అండ్ సింధు నేను వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళవి వీడియోస్ కూడా చూస్తుంటాను. ఆంటర్ప్రినర్షిప్ అని ఎందుకు అన్నాను అంటే, వీళ్ళు కేవలం ఈ మీవా హెయిర్ సెలూనే కాకుండా దీనికన్నా ముందు ఒక క్లోతింగ్ సర్వీసెస్ కూడా చేయడం జరుగుతుంది, డిజైనర్స్ కూడా. సో వీళ్ళ ఐడియాస్, వీళ్ళకి ఇక్కడ ఈ రెండు బిజినెస్లు కూడా చాలా ఇంట్రెస్ట్ గా వాళ్ళు చేస్తున్నారు. సో అందరూ కూడా ఈ సర్వీసెస్ ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ప్రిట్కల్ట్ 4th యానివర్సరీ జరుపుకుంటున్నారు. వాళ్ళకు కూడా సక్సెస్ ని నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ బ్రాండ్ ఈ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో దరఖాస్తులను నాణ్యతతో వేగంగా పరిష్కరించాలి. 276 అర్జీదారులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన రైతుల నుండి ఒడ్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మొహం చాటేసిన వ్యాపారికి న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. నంద్యాల ఫారెస్ట్ ఎఫ్డీ ఆఫీస్ ఎదుట ఫారెస్ట్ అధికారుల వైఖరిని నిరసిస్తూ నిరసనకారులు అల్లి రోడ్డుపై మేదర కులస్తులు ఆందోళన. టీడీపీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లడమే వైసీపీ నాయకులకు పనిగా మారిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాల్సిందే. విబీజీ రామ్జీ చట్టం రద్దు చేయాలి. వామపక్ష నాయకుల హెచ్చరిక. ఆలగడ్డ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బివి రమణ బాధ్యతలు. శాంతి భద్రతలేన లక్ష్యం. పోలీసు నిబంధనలు మారిస్తే మాత్రం చర్యలు తప్పవు. కలెక్టర్ గారు, నా బిడ్డకు పింఛన్ ఇప్పించండి, నడవలేదు, తినలేదు, మా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ తల్లి. నంద్యాల జిల్లా దోర్నిపాడు సమీపంలో పొలంలో కృష్ణ జింక మృతికి గల కారణాలపై విచారణ చేపట్టిన బనగానపల్లె డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మక్బుల్. నంద్యాల పట్టణంలో మీవా ఉమెన్స్ సెలూన్ ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.